హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఇప్పుడు 17వ కీర్తన సాధన చేద్దాం. ಸೇವಕತನದ ರುಚಿ ಏನಡಿದ್ಯೋ, ಸೇವಕತನದ ರುಚಿ ಏನಳಿದ್ಯೋ ದೇವ ಹನುಮರಾಯ ವೈರಾಗ್ಯ ಭಾಗ್ಯ ಬೇಡಿ, ಹನುಮರಾಯ ವೈರಾಗ್ಯ ಭಾಗ್ಯ ಬೇಡಿ, ಸೇವಕತನದ ರುಚಿ ಏನಳಿದ್ಯೋ ದೇವ ಹನುಮರಾಯ ವೈರಾಗ್ಯ ಭಾಗ್ಯ ಬೇಡಿ, ಸೇವಕತನದ ರುಚಿ ಏನಡಿದ್ಯೋ. ಉದದಿಯ ಲಂಘಿಸಿ ಸೀತೆಯ ಕಂಡು ಬಂದಾಗ, ಉದದಿಯ ಲಂಘಿಸಿ ಸೀತೆಯ ಕಂಡು ಬಂದಾಗ, ಮದುವೆಯ ಮಾಡೆನ್ನ ಬಾರದಿತ್ತೇ, ಮದುವೆಯ ಮಾಡೆನ್ನ ಬಾರದಿತ್ತೇ. ರಾಮಪದದಿ ಪಾಷಾಣ ಹೆಣ್ಣು ಮಾಡಿದವನಿಗೆ, ರಾಮಪದದಿ ಪಾಷಾಣ ಹೆಣ್ಣು ಮಾಡಿದವನಿಗೆ, ಇದು ಏನು ಆಶ್ಚರ್ಯವೋ ನೀ ಬಯಸಲೊಲ್ಲದೆ, ಇದು ಏನು ಆಶ್ಚರ್ಯವೋ ನೀ ಬಯಸಲೊಲ್ಲದೆ, ಸೇವಕತನದ ರುಚಿ ಏನಳಿದ್ಯೋ ದೇವ ಹನುಮರಾಯ ವೈರಾಗ್ಯ ಭಾಗ್ಯ ಬೇಡಿ, ಸೇವಕತನದ ರುಚಿ ಏನಡಿದ್ಯೋ. ಕ್ಷಣದೊಳು ಸಂಜೀವನ ಗಿರಿ ತಂದಾಗ, ಕ್ಷಣದೊಳು ಸಂಜೀವನ ಗಿರಿ ತಂದಾಗ, ಹಣವನ್ನು ಬೇಡಲು ಕೊಡದಿಗನೇ ರಾಮ, ಹಣವನ್ನು ಬೇಡಲು ಕೊಡದಿಗನೇ ರಾಮ. ವನಜಾಕ್ಷಿ ಸಿರಿದೇವಿ ಅರಸುವುದಾರನಿಗೆ, ವನಜಾಕ್ಷಿ ಸಿರಿದೇವಿ ಅರಸುವುದಾರನಿಗೆ, ಘನವಾಗಿಗುವುದು ಏನು ನೀ ಬಯಸಲೊಲ್ಲದೆ, ಘನವಾಗಿಗುವುದು ಏನು ನೀ ಬಯಸಲೊಲ್ಲದೆ, ಸೇವಕತನದ ರುಚಿ ಏನಡಿದ್ಯೋ ದೇವ ಹನುಮರಾಯ ವೈರಾಗ್ಯ ಭಾಗ್ಯ ಬೇಡಿ, ಸೇವಕತನದ ರುಚಿ ಏನಡಿದ್ಯೋ. ಸಾರ್ವಭೌಮನು ತಾನೇ ಮೆಚ್ಚಿ ಬಂದಾಗಲಿ, ಸಾರ್ವಭೌಮನು ತಾನೇ ಮೆಚ್ಚಿ ಬಂದಾಗಲಿ, ಉರ್ವಿಯ ಬೇಡಲು ಕೊಡದಿಗನೇ ರಾಮ, ಉರ್ವಿಯ ಬೇಡಲು ಕೊಡದಿಗನೇ ರಾಮ. ಸರ್ವವ ತೋರೆದು ತ್ರಿಪುರಂದರ ವಿಠಲನ, ಸರ್ವವ ತೋರೆದು ತ್ರಿಪುರಂದರ ವಿಠಲನ್ನ, ನಿರ್ವ್ಯಾಜ ಭಕುತಿ ಬೇಡಿಕೊಂಡಲ್ಲದೆ, ನಿರ್ವ್ಯಾಜ ಭಕುತಿ ಬೇಡಿಕೊಂಡಲ್ಲದೆ, ಸೇವಕತನದ ರುಚಿ ಏನಳಿದ್ಯೋ ದೇವ ಹನುಮರಾಯ ವೈರಾಗ್ಯ ಭಾಗ್ಯ ಬೇಡಿ, ಸೇವಕತನದ ರುಚಿ ಏನಳಿದ್ಯೋ. హరే శ్రీనివాస. పురంధరదాసుల వారి అద్భుతమైన కీర్తన. ఎందుచేత అంటే ఈ రోజుల్లో చిన్న పని చేసినా, చిన్న సహాయం చేసినా, నాకేమిటి, నాకేమిస్తావు, నాకెంత వస్తుంది అని ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఫలాపేక్ష అంటే ఫలమును ఆశిస్తారు.
కానీ హనుమంతుడు ఆయన అసలైన సేవకుడు. సేవకుడు అంటే పని చేయటం అందే ఆసక్తి, కానీ ఫలాన్ని ఆశించరాదు. గీతలో కూడా కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? భక్తులు సేవ చేయటము, భజన చేయటమే తప్ప ఫలాన్ని ఆశించకూడదని చెప్తారు గీతలో. ఎందుచేతంటే ఫలం ఇచ్చేవాడికి తెలుసు. ఇప్పుడు పరీక్ష రాసేటప్పుడు పరీక్ష అంతా రాసేసిన తర్వాత చివర గమనిక ఎన్బి అని పెట్టేసి, అయ్యా నేను రోజుకు 18 గంటలు చదివాను కాబట్టి కనీసం నాకు 90 పైన మార్కులు వేయండి అని రాస్తే ఎవరైనా మార్కులు వేస్తారా? మీరు రాసిన దానికి మార్కులు వేస్తారు, కానీ చివర రాసిన ఈ గమనికకు ఎవరు విలువ ఇవ్వరు. కాబట్టి పని రాయడం మీ డ్యూటీ, మీ కర్తవ్యం. మార్కులు వేయడం, ఫలం ఇవ్వడం అది ఆ పరీక్ష దిద్దేవాడు ఆయన చూసుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా మనం పని చేయడంలోనే మనకు కర్తవ్యం మాత్రమే, కానీ ఫలాన్ని ఆపేక్షించడానికి, అడగడానికి కూడా అవకాశం లేదు. ఆ రీతిగా వాళ్ళనే నిజ భక్తులు అంటారు. అటువంటి వాడే ప్రహ్లాదుడు, హనుమంతుడు, గరుత్మంతుడు, వాళ్ళందరూ కూడా ఆ విధంగా సేవలో నిమగ్ననే ఉన్నారు. అందుకనే చెప్తారు, పురంధరదాసు వాళ్ళు అడుగుతారు, సేవక తనము అంటే సేవక వృత్తి, సేవక తనద రుచి అంటే సేవక తనం అంటే సేవక వృత్తి. కాబట్టి దానిలో ఎంత రుచి మరిగావయ్యా నీవు, ఎంత తెలుసుకున్నావు నీవు. సేవక తనద రుచి, సేవించడంలో ఉన్నటువంటి రుచి ఏ నళిద్యో, ఎంత తెలుసుకున్నావయ్యా, ఎంత నీకు ఎరుకైంది. దేవా, వాయుదేవా, హనుమారాయ, ఓ హనుమంతుడా, వైరాగ్య భాగ్యవేడి. వైరాగ్యం సంపూర్ణంగా ఉన్నవాళ్ళే ఆ విధంగా ఉంటారు. అలా కాకుండా వైరాగ్యం సరిగా లేనటువంటి వాళ్ళు ప్రతిఫలాన్ని అడుగుతారు. నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వు అని అడుగుతారు. అలాగే మనం కూడా రోజు పూజించేటప్పుడు సంకల్పంలో ఇష్టకామ సిద్ధార్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, ధనకనక వస్తువాను సమృద్ధ్యర్థం, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, మనోవాంఛ బల సిద్ధార్థం, ఈ విధంగా రకరకాల కోరికలు కోరుతాం. కానీ ఇది న్యాయంగా ఇది తప్పు. ఎందువల్లంటే పూజించడం మాత్రమే నీ కర్తవ్యం, కానీ నాకు ఇది ఇవ్వాలి, నేను పూజిస్తున్నాను కాబట్టి నాకు ఇది ఇవ్వాలి అని, ఈ వ్రతం చేస్తున్నాను కాబట్టి నాకు ఇది ఇవ్వు అని అడగరాదు. హనుమంతుడు రామచంద్రమూర్తి చెప్పిన కార్యక్రమం చేయటందే నిమగ్నమై ఉన్నాడు, కానీ ఫలితాన్ని అడగడు. ఎందుకంటే ఆయన వైరాగ్యమూర్తి. ఇక మొదటి చరణంలో ఉదధీయ లంఘిసి, ఉదధి అంటే సముద్రం, సముద్రమును లంఘించి సీతయ్య కండు బందాగా, సీతాదేవిని చూచి తిరిగి వచ్చిన పిదప, కండు అంటే కని అంటే చూచి, సీతమ్మ వారిని చూచి వచ్చిన తర్వాత తిరిగి వచ్చి రామచంద్రమూర్తి కనిపిస్తాడు కదా, స్వామి అమ్మవారు ఇచ్చినటువంటి చూడామణిని ఇచ్చినప్పుడు ఆయన క్షేమ సమాచారాలు అంతా కూడా యానం గురించి అంతా అడుగుతారు. ఎలా జరిగింది ప్రయాణం అన్నీ అడుగుతారు. అన్నీ అయిన తర్వాత చెప్పదలసిందంతా కూడా చెప్పేసిన తర్వాత ఈయన మామూలుగా చేతులు కట్టుకొని, స్వామి మీ అందరికి కూడా పెళ్ళిళ్ళు అయినాయి, నాకు వివాహం కాలేదు, కాబట్టి నాకు కూడా వివాహం చేసుకోవాలి అనే కోరిక ఉంది అని అడిగి ఉంటే, హనుమంతుడికి వివాహం కాలేదు, కానీ హనుమంతుడు వివాహం చేస్తుంటారు, అది వేరు విషయం. కానీ హనుమంతుడు ఆయన బ్రహ్మచారి. ఒకవేళ హనుమంతుడు సీతమ్మ వారి దగ్గర నుంచి సందేశం తెచ్చి రామచంద్రమూర్తికి ఇచ్చి చూడామనిచ్చి చేతులు జోడించి, రామా నాకు కూడా వివాహం చేసుకోవాలని ఉంది, మధువే అంటే వివాహం, మధువేయ మాడన్న నాకు కూడా వివాహం చెయ్యవయ్యా అని కనుక అడిగి ఉంటే, భారతే నాకు కూడా వివాహం చేసుకోవాలని ఉంది, నాకు కూడా వివాహం చేయవయ్యా అని అడిగి ఉంటే రామచంద్రమూర్తి చాలా సులభంగా చేస్తాడు. ఎందువల్లంటే ఈయన కోసరంగా ఆడపిల్లల్ని ఎత్తకవలసిన అవసరం లేదు, వధువును వెతకవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కాళ్ళల్లోనే ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది. ఏదైనా ఒక రాయికి ఆయన పాదం తగిలిస్తే ఆ రాయి కాస్త స్త్రీ రూపం దాలుస్తుందని మనకు అహల్య శాప విమోచనం ఘట్టంలో తెలుస్తుంది. కాబట్టి రామ పదది
పాషాణ రాముడి యొక్క పాదం తగిలి పాషాణము రాయి ಹೆಣ್ಣು ಮಾಡಿದವನಿಗೆ రాయిని కాస్త అమ్మాయిని చేశాడు ఆయన. కాబట్టి అటువంటి వాడికి ఈయనకి హనుమంతుడికి ఒక అమ్మాయి కావాలంటే వెంటనే ఒక రాయికి కాలు తగిలిస్తే అమ్మాయి అయిపోతుంది, వివాహం చేసేయచ్చు. అంటే రామచంద్రమూర్తి వధువు కోసరంగా వెతకవలసిన పనే లేదు. కాబట్టి హనుమంతుడు కనుక నాకు వివాహం చెయ్యవయ్యా అని అడిగి ఉంటే రామచంద్రమూర్తి చాలా సులభంగా వివాహం చేసేవాడు. ఈయన అడగలేదు, అందువల్ల ఆయన చేయలేదు. కాబట్టి ఇది ఏం ఆశ్చర్యమో, ఇదేముంది ఆశ్చర్యం, ఇది పెద్ద గొప్ప విషయం కాదు. రామచంద్రమూర్తి చాలా సులభంగా చేస్తాడు. నీ బయసులదే, ఈయన అడగలేదు. ఇక రెండవ చరణంలో క్షణదులు అంటే క్షణంలో సంజీవనగిరి తందాగా, సంజీవనగిరిని తెచ్చినప్పుడు మరి అంతమందికి ప్రాణదానం చేశాడు కదా, ఇంత సేవ చేశాడు కదా, చేసినప్పుడు హనుమంతుడు రామచంద్రమూర్తిని హణ హొన్ను, హణ అంటే డబ్బు, హొన్ను అంటే అమ్మాయి, హణ హొన్ను బేడలు, ఒకవేళ డబ్బు కానీ ఐశ్వర్యం కానీ అమ్మాయిని కానీ ఇంకేదైనా కోరిక కానీ, హణ అంటే డబ్బు, హొన్ను అంటే బంగారం, డబ్బు కానీ ధనం కానీ బంగారం కానీ ఏదైనా బేడలు వేడుకొని ఉంటే, కావాలని అడిగి ఉంటే కొడదిహనే రామ ఇవ్వడా రాముడు? ఎందుకంటే ఆయన అయోధ్య పరిపాలకుడు, ఆయన సార్వభౌముడు, చక్రవర్తి. వనజాక్షి సిరిదేవి అరసు ఉదారనిగే, వనజాక్షి అయినటువంటి సిరిదేవి లక్ష్మీదేవి అంటే సీతమ్మవారు. సీతమ్మవారి యొక్క అరసు అంటే ప్రభువు, రాజు. సీతాదేవికి రాజు ఎవరు? రామచంద్రమూర్తి. అటువంటి ఉదార స్వభావుడు అయినటువంటి రామచంద్రమూర్తికి ఈయన కనుక ఒకవేళ డబ్బు బంగారము కనుక అడిగి ఉంటే, రామా ఇంత సేవ చేశాను కదా, ఇంత సహాయం చేశాను కదా, నాకు ధనము బంగారము ఇవ్వవయ్యా అని అడిగి ఉంటే ఆ ఉదారుడైనటువంటి రామచంద్రమూర్తికి ఘనವಾಗಿ ಹುದು ಏನು నీ బయసులల్లదే. ఆయనకే పెద్ద ఆశ్చర్యం కాదు. రామచంద్రమూర్తి చక్రవర్తి, పైగా లక్ష్మికి భర్త, ఆయన సర్వ సంపదలకు అధిపతి అయినటువంటి లక్ష్మీదేవికే పతి. కాబట్టి ఆయనకు ఏం కావాలన్నా ఇచ్చేటువంటి శక్తి ఉంది, ఉదార స్వభావుడైనటువంటి రామచంద్రమూర్తి. కానీ ఈయన బయసులో ఏమీ అడగలేదు. ఇక మూడవ చరణంలో సార్వభౌమును అంటే సార్వభౌముడైనటువంటి రామచంద్రమూర్తి తానే మెచ్చి బందాగది, తానే హనుమంతుడిని మెచ్చుకున్నప్పుడు ఈయన ఏదన్నా కోరి ఉండొచ్చు కదా. రాముడే మెచ్చుకున్నాడు హనుమంతుడిని. అప్పుడు ఈయన గనక ఉరివియ బేడలు, నాకు భూమండలం కావాలి, నాకు రాజ్యం కావాలి, నాకు దేశం కావాలి, నేను పరిపాలించాలి, నాకు రాజుగా ఉండాలి, ఉరివియ బేడలు, ఉరివి అంటే రాజ్యం అంటే భూమి, ప్రభుత్వం కావాలని అడిగి ఉంటే కొడదిహనే రామ ఇవ్వడా రాముడు? సర్వవతోరెదు, సర్వము తెలిసినటువంటి హనుమంతుడు ఎందుకు అడగలేదు? ఆయనకి అంతా తెలుసు. ఎందుకంటే తాను సేవ చేయడంలోనే నిమగ్నమే కానీ ఫలితాన్ని ఆశించరాదని ఆయనకి తెలుసు. సర్వవతోరెదు శ్రీ పురంధర విఠలన, సర్వము తెలిసిన శ్రీ పాండురంగడికి, శ్రీ రామచంద్రమూర్తికి నిర్వ్యాజ భగుతి అంటే ఎటువంటి ఆశలు లేని, కోరికలు లేని భక్తి వేడికొండలదే. కాబట్టి ఆ విధంగా వేడుకున్నాడు, ఆ విధంగా సేవ చేసినవాడు. అంటే ఎవరైనా సరే భగవంతుణ్ణి అంటే భక్తుడు ఏం చేయాలి? భక్తుని విధి భక్తి, సేవ, పూజ చేయడం ఎందు మాత్రమే ఉండాలి, కానీ ఫలమును ఆశించరాదు. భగవద్గీత కూడా అదే చెప్తుంది. కాబట్టి ఆ రీతి నిస్వార్థ భక్తి చేసిన హనుమను మెచ్చి మరి అడగకుండానే మరి రాముడు ఏమిచ్చాడు? భావి బ్రహ్మ పదవి ఇచ్చాడు. అంటే అన్ని పదవులలోకి ఉత్తమోత్తమైన అత్యుత్తమ పదవి బ్రహ్మ పదవి. ఇంక దాని తర్వాత పదవులు లేవు. కాబట్టి ఆ పదవిని ఇచ్చాడు. కాబట్టి హనుమంతుడు ఏమీ అడగలేదు కనుకనే ఆయనకి అత్యుత్తమ పదవి ఇచ్చాడు. కనుక మనం చేయు పూజకు కూడా
మనం ఏ కోరికలు కోరకుండా ఉంటే మనకు ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు కనుక ఆ విధంగా సేవకాతనంలో హనుమంతుడు చూపించిన మార్గాన్ని మనం అందరం కూడా అలవర్చుకోవాలని ఈ యొక్క కీర్తన తాత్పర్యం. హరే శ్రీనివాస.